సుమంత ప్రేమ కోసం కమ్మగా పొగడాల మనసంత మమత కోసం నది ఆగుతుందా ప్రళయానికి తల వంచుతుందా విధి రాతకి అక్క ఉంటే చాలు అమ్మ గురుతే రాదు దిక్కులేక నేను తల్లడిల్లే చూడు. రమా, ఏంటి రమా రమ్మని ఫోన్ చేసావు? ఎల్లుండి వెళ్ళిపోతావుగా, ఉన్న ఈ 2 రోజులైనా నీతో కలిసుందామని. వెళ్ళినా రోజు ఫోన్లో కలిసే ఉంటాం కదా. ఫోన్లో మాటలే కాని మళ్ళీ రావన్నమాట. రాకుండా ఎలా ఉంటాను? నీ పెళ్లికి ఉండలేకపోయినా రేపు నీకు పిల్లలు పుట్టాకైనా రావాలి కదా. అన్ని మాటలే, నువ్వెళ్తే రావు. రాకపోవడానికి మనమేమీ శత్రువులం కాదు, అక్క చెల్లెళ్ళం. అందుకే నువ్వెప్పుడు నా కళ్ళ ముందుండాలని ఆశపడుతున్నాను. నువ్వేమో వెళ్ళిపోతున్నావు. వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడున్నట్టే రావాల్సిన పరిస్థితి వస్తుంది. నీకు నాకు మధ్య ఒక రాత్రి ఒక పగలే అడ్డుగా ఉంటుంది. అంతేగాని ఫోన్ కాల్ దూరంలో నేనెప్పుడు నీకు దగ్గరగానే ఉంటాను. మనిషి దగ్గరగా ఉండడం వేరు, మాట దగ్గరగా ఉండడం వేరు. నువ్వు ఉండవు అన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను తెలుసా. నేనెక్కడున్నా గానీ నీకిష్టమైన శౌర్య సార్ నీ దగ్గరే ఉంటారు కదా. సార్ ఉండడం వేరు, నువ్వు ఉండడం వేరు. ఏంటి రమా ఇది? ఇందాకే నేను సార్ గుడికెళ్ళాం. అక్కడ ప్రసాదంలో మిరపకాయ కొరికి